ఆంధ్రప్రదేశ్లో జనసేన బలపడుతోంది. అధినేత పవన్ కళ్యాణ్పై నమ్మకంతో ఇతర పార్టీల్లోని నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు. ఇప్పుడు పాలనలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, అవినీతిపై పవన్ కళ్యాణ్ నిఖచ్చితనంతో జనసేనలోకి చేరాలని నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఏ అవినీతి మరక లేని నేతలను మాత్రమే పార్టీలోకి చేర్చుకుంటున్నారు. దీంతో రాబోయే రోజులలో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా జనసేన బలపడుతుందని తెలియవస్తోంది. సినిమాలు వాయిదా వేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ నిమగ్నమవడంతో జనాల్లో కూడా జనసేనపై మంచి ఆదరణ కలుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఎన్నికల్లో సంచలన విజయాలు సొంతం చేసుకుని అధికారంలో భాగస్వామి కలిగి ఉండడంతో జనసేన గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. పైగా పాలనలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న శ్రద్ధ, అవినీతిపై చేస్తున్న పోరాటం ఇతర పార్టీ నేతలను కూడా ఆకర్షిస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులకు పార్టీలకు రహితంగా మంచి పేరు వస్తోంది. దీంతో జనసేనలో వలసలు పెరుగుతున్నాయి. ఏపీలో వైసీపీ సర్కార్పై ఉమ్మడి పోరాటాలతో అధికారం దక్కించుకున్న కూటమి పార్టీల ప్రయాణం ప్రస్తుతం సజావుగానే సాగుతోంది. అయితే తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 164 సీట్లతో పటిష్టంగా కనిపిస్తున్న కూటమి పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరితే తాము సేఫ్ అని గతంలో వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఏ పార్టీలోకి వెళితే బెటర్ అన్న ఆలోచన వచ్చినప్పుడు జనసేన పార్టీ బెటర్గా కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమనే తెలుస్తోంది. జనసేనకు రోజురోజుకు ఆదరణ పెరగడంతో మాజీ వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా జనసేనలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనలోకి వలసలు పెరగడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో 3 పార్టీల్లో క్షేత్రస్థాయిలో పూర్తిగా బలమున్న పార్టీ టీడీపీ మాత్రమే. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్నా క్షేత్రస్థాయిలో ఇంకా బలమైన క్యాడర్ ఏర్పడలేదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వీడి కూటమిలోకి రావాలనుకునేవారు సహజంగా అయితే క్యాడర్ బలంగా ఉన్న పార్టీకే ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వైసీపీ మాజీలు పలుచోట్ల జనసేనలోకి క్యూ కడుతున్నారు. తాజాగా జనసేనలో చేరారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ. గతంలో టీడీపీ హయాంలో కైకలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు జయమంగళ వెంకటరమణ. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటీవల ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైసీపీని వీడారు. అదే క్రమంలో మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి కూడా జనసేనలో చేరారు. గంజి చిరంజీవి కూడా మొదట్లో టీడీపీలో పనిచేసి తర్వాత వైసీపీలో చేరారు. వారిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం. బీసీ నేతలు కూడా జనసేనలోకి చేరుతుండటంతో క్రమేణా జనసేనపై ఉన్న కులముద్ర పూర్తిగా తొలగిపోతోంది. పార్టీ పేరుకు తగ్గట్టుగానే జనం కోసమే జనసేన అనే ప్రచారం ఊపందుకుంది. గతంలో విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు కొందరు టీడీపీలోకి వెళ్లిన కొన్ని రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వచ్చారు. ఇదంతా ఓ ఎత్తైతే గతంలో జనసేనలో చేరిన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోసయ్య వీరి రాజకీయ అనుభవం క్షేత్రస్థాయిలో పార్టీకి బాగా ఉపయోగపడనుంది. ఈ క్రమంలోనే గతంలో పవన్ను భీమవరంలో ఓడించిన గ్రంథి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ తరపున 2019లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తర్వాత వైసీపీకి ఫిరాయించారు. ఇలా ఎంతో మంది జనసేనలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జనాల్లో జనసేన గ్రాఫ్ పెరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన నేతలు తర్వాత వైసీపీలోకి వెళ్లి తాజాగా వైసీపీ నుంచి కూడా బయటికి వస్తున్న నేతలకు
జనసేన మంచి వేదికగా కనబడుతోంది. టీడీపీలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నాయకత్వం ఉండడంతో వాళ్లకు సరైన ప్రాధాన్యత ఉండదని భావించడం కూడా జనసేన వైపు చూడడానికి ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్టివ్ పాలిటిక్స్కే ఎక్కువగా ఇతర పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి బయటకొస్తున్న నేతలకు జనసేననే బెటర్గా కనిపిస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ వలసలు అధికంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 25 ఏళ్లు రాజకీయం చేస్తారని చెప్పి మరీ రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత గానీ అధికారంలోకి రాలేదు. పవన్ కళ్యాణ్ మధ్యలోనే పార్టీని వదిలి సినిమాల వైపు వెళ్లిపోతారని గతంలో వైసీపీ తెగ ప్రచారం చేసింది. దీంతో జనసేనలో చేరడానికి చాలా మంది నేతలు వెనకడుగు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫుల్ టైం రాజకీయాలకే కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సినిమాలు తప్ప కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. దీంతో పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ వేసిన ముద్ర కూడా తొలగిపోయింది. పవన్ కళ్యాణ్ మాటిస్తే నిలబడే వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది. దీంతో సామాన్య జనంలో కూడా పవన్ కళ్యాణ్ పై అభిమానం పెరిగింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇంకా ఎంతమంది నేతలు జనసేనలో చేరనున్నారో వేచి చూడాలి మరి.